Hello everyone, welcome to Know Beyond. Today in this video, I would like to share with you AP 8th class English Unit 2 C reading. So let us get into the lesson and we'll see what is C reading is all about. C reading. So reading C reading, reaching the unreached. Reaching the unreached. అంటే చారని వాళ్ళ కోసం చారడం, ఏదైనా ఒకటి అందని వాళ్ళది వాళ్ళకి అందించటం అని అర్థం అన్నమాట. చారని వాళ్ళకి చారవేయడం లేదా అందని వాళ్ళకి అందించటం అని దీని అర్థం. సో ఏం అందలేదు, ఏం అందుద్ది, ఏంటి అనేది ఈ విషయం గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. రీచింగ్ ది అన్రీచ్డ్ అనే లెసన్. Ramesh was a 14-year-old. He left his widowed mother and 3 young sisters back in Bihar. రమేష్ అనే ఒక అబ్బాయి 14 సంవత్సరాల పిల్లాడు, విధవరాలైనటువంటి తన అమ్మని 3 చెల్లెళ్ళని బీహార్లో వదిలేసి he took up a long travel of hundreds of miles to find a new future. ఒక కొత్త భవిష్యత్తుని వెతుక్కుంటూ కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. అమ్మకి చెల్లెలికి ఏదైనా చేద్దామని. He reached హైదరాబాద్ వచ్చాడు. One of the main cities in India. సో ఇండియాలోని పెద్ద సిటీస్ లో ఒకటేనంటే హైదరాబాద్. బీహార్ లో వాళ్ళ మదర్ని సిస్టర్స్ అన్ని వదిలిపెట్టుకొని ఒక కొత్త భవిష్యత్తును వెతుక్కుంటూ కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్ వచ్చాడనమాట. వచ్చినప్పుడు on reaching the city he found that the streets were not paved with gold. సిటీకి రీచ్ అవ్వగానే అర్థమైంది, ఇక్కడ రోడ్ల మీద బంగారం ఏమీ పరిచలేదు. మనం వెంటనే పెద్దోళ్ళు అయిపోయి మన సమస్యలు తీర్చుకోవటం. ఫైండింగ్ ఎ జాబ్ వాస్ నాట్ ఈజీ టాస్క్. సో ఉద్యోగాన్ని పట్టుకోవటం అనేది అంత ఈజీ అని నేను అనుకోలేదు, చాలా కష్టంతో కూడుకున్న విషయం అర్థమైంది. కర్స్డ్ బై హంగర్, బాగా ఆకలేస్తుంది అనమాట. హీ జాయిన్డ్ ఏ గ్రూప్ ఆఫ్ ర్యాగ్ పిక్కర్స్. సో రోడ్డు పక్కన పాత సామాన్లు, పాత పేపర్లు, చిత్తు కాగితాలు, ఇనుప సామాన్లు, ప్లాస్టిక్ అన్ని అమ్ముకుంటారు కదా, ఏరుకొని అట్లాంటి ఒక గ్రూప్ తో జాయిన్ అయిపోయాడు. ఆకలికి తట్టుకోలేక ఎక్కడి నుంచో వచ్చాడు, ఎవరో తెలియదు, భాష తెలియదు. ఒకన 14 సంవత్సరాల పిల్లాడు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చాడు, కానీ ఏం చేయాలో తెలియదు. కాబట్టి ఆకలేస్తుంటే అన్నం పెట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి ఓ పాత సంచి పట్టుకొని ఆ రోడ్డు పక్కన ఉన్నాయన్నీ ఏరుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు. He started working early in the morning and toiled until the late evening only to earn 10 rupees a day. ఉదయం నుంచి స్టార్ట్ చేసి సాయంత్రం వరకు పని చేస్తే వచ్చేది కేవలం 10 రూపాయలు మాత్రమే. Life was not a dream for him. Life అనేది తనకు ఒక కలలాగా మాత్రం లేదు. It was not simply a dream. It is very hard for him to survive in a hard running situation. కాబట్టి luckily he got a helping hand from the child line when some rescuer called 1098 helpline. 1098 అనే ఒక చైల్డ్ హెల్ప్ లైన్ ఏపీఎల్ తెలంగాణకి కాపుడుగా ఉండే నెంబర్ ఇది. ఈ నెంబర్ ఫోన్ చేస్తే ఎవరైనా స్ట్రీట్ చిల్డ్రన్ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ తీసుకెళ్లి వాళ్ళు ఫెసిలిటేట్ చేసి చదివిస్తారు, గవర్నమెంట్ వాళ్ళు అనమాట. సో అలా ఒక హెల్ప్ లైన్ కి ఎవరో ఫోన్ చేస్తే రమేష్ ని గవర్నమెంట్ వాళ్ళు తీసుకోవడం జరిగింది అనమాట. అండ్ రమేష్ ఈస్ నౌ వన్ ఆఫ్ ద బెనిఫిషియర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేస్డ్ ప్రాజెక్ట్ ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. ది ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ అనేటువంటి ప్రోగ్రామ్ లో కొంతమంది స్టూడెంట్స్ ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకెళ్లి హాస్టల్స్ లో పెట్టి చదివిస్తా ఉన్నారు. అలాంటి ఓ మంచి అవకాశం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రమేష్ కూడా ఇచ్చింది చెప్తున్నాను. నెక్స్ట్,
Many such children fall to similar fate due to domestic violence and abject poverty. One such example was Shanti, a 9-year-old kid. సో మెనీ సచ్ రమేష్ లాంటి వాళ్ళు చాలా మంది అలాంటి బాధాకరమైన విషాదకరమైన సంఘటనలకే లోనవుతున్నారు. కారణం ఏంటంటే, ఒకటి ఇంటిలో వైలెంట్ అంటే మదర్ ఫాదర్ పెట్టి టార్చర్ కానీ, ఇంకేదైనా ఇతర కారణాల వల్ల పారిపోయి వచ్చేవాళ్ళు కానీ, లేదా అండ్ అబ్జెక్ట్ పవర్టీ, ఎక్స్ట్రీమ్ పవర్టీ అనమాట, విపరీతమైనటువంటి పేదరికంలో ఉన్న పిల్లలకు కూడా ఇలాంటి కండిషన్స్ చూడండి. అలాంటి మరొక అమ్మాయి శాంతి అనే అమ్మాయి, 9 సంవత్సరాల పాప. And she was taken out of the school by her. So తన స్కూల్ నుంచి బై హర్ పేరెంట్స్. తను స్కూల్లో చదువుకుంటుంది, 9 సంవత్సరాల పాప చదువుకుంటా ఉంటే ఆవిడ్ని స్కూల్లో నుంచి తీసుకొచ్చేసారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పేరెంట్స్. అండ్ సెంట్ టు హైదరాబాద్ టు వర్క్ ఇన్ ఏ మిడిల్ క్లాస్. ఓకేనా? సో హైదరాబాద్ పంపించేశారు, పని చేయాలి, మనకు డబ్బులు వస్తాయి, హైదరాబాద్ వెళ్ళిపో అని చెప్పి అమ్మాయిని హైదరాబాద్ పంపించేశారు. వర్క్ ఇన్ ఏ మిడిల్ క్లాస్ హోమ్, ఒక మధ్య తరగతి కుటుంబం వాళ్ళకి పనిచేయడం కోసం తీసుకెళ్ళి పంపించేశారు అమ్మాయి. అండ్ షీ సఫర్డ్ ఆల్ డే లాంగ్, స్పెండింగ్ హర్ ఎనర్జీ ఆన్ కుకింగ్, మాపింగ్, క్లియరింగ్ అండ్ వాషింగ్ క్లోత్స్. సో కాబట్టి తను చాలా ఇబ్బందులు పడి చాలా సఫర్ అయ్యారన్నమాట. అక్కడ ఉదయం నుండి సాయంత్రం వరకు వండటం, తడి పట్టేసి ఫ్లోర్ అంతా తుడవడం, క్లీన్ చేసుకోవటం, వాష్ చేసుకోవడం, ఈ పనులతోనే ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా ఇబ్బంది పడ్డారు. Worse was to come. ఇందులో ఇంకా చాలా దారుణమైన విషయం ఏంటంటే, the owners locked her up in a tiny room when they went out, and she stayed alone waiting for the day to pass. And she recalled her memories with friends at school and she wept. కాబట్టి ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేసేవాళ్ళు, చిన్న గది చూసి ఆ గదిలో ఆవిడని పెట్టి అందులో తాళం వేసి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఆ గదిలో తాళం వేసి వెళ్ళిపోయేవాళ్ళు. అండ్ అక్కడ రోజంతా గడవక ఒక్కతే కూర్చొని ఏడుస్తా తన ఫ్రెండ్స్ తోటి ఆ 9 సంవత్సరాల పాప ఎలా గడిపారని గుర్తు చేసుకుంటూ ఆ రూమ్ లో ఏడ్చుకుంటూ ఉండేది. ఎంత దారుణమైన విషయం చూడండి. తర్వాత, as a direct result of awareness of campaigns, the neighbor informed the child labor enforcement team, and she was rescued and now placed in a girls transit home. సో ఈ లోపు ఇలా గవర్నమెంట్ అందరికి పబ్లిసిటీ చేస్తా ఉంది, ఇలా ఎవరైనా ఉంటే మాతో చెప్పండి, మేము వాళ్ళని తీసుకెళ్లి చదివిస్తాము అని ఇచ్చే ఈ పబ్లిసిటీ వల్ల ఒక అబ్బాయి ఎవరో సమ్ పర్సన్ చూసి చైల్డ్ లేబర్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్లి హాస్టల్లో చేశారు, గర్ల్ ట్రాన్సిట్ హోమ్ లో జాయిన్ చేశారు. అమ్మాయి చదువుకోవడానికి అన్ని ఏర్పాట్లు గవర్నమెంట్ చేశారు. తర్వాత, who knows, ఎవరికి తెలుసు, how many such unreached are waiting to be rescued. ఇంకెంత మంది ఇలాంటి పిల్లలకి ఇలాంటి సహాయం అందట్లేదు. కాబట్టి 1098 అనే ఈ నెంబర్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీకు స్ట్రీట్ చిల్డ్రన్ చదువుకోకుండా ఇబ్బందులు పడుతూ కనపడుతుంటే నెంబర్ ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఈ సహాయం అందని వాళ్ళకి ఖచ్చితంగా సహాయం అందించే ఏర్పాటు గవర్నమెంట్ చేస్తాయి అని ఈ అవేర్నెస్ కోసమే ఈ లెసన్ ని మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది అనమాట. అలాంటి కొన్ని ఆర్గనైజేషన్స్, ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ పిల్లల అభివృద్ధి కోసం, పిల్లల యొక్క అభ్యున్నతి కోసం కష్టపడేటటువంటి ఎంతో మంది కొన్ని సంస్థలు ఉన్నాయి. అందులో మరో సంస్థ గురించి తెలుసుకుందాం. ఇక్కడ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కాకుండా కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా అండర్ ఎన్జిఓస్ గా ఈ పిల్లల కోసం పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూద్దాం. అదేంటంటే చైల్డ్ రైట్స్ అండ్ యూ, ఇదే క్రై అనే ఒక సంస్థ, ఈజ్ అన్ ఆర్గనైజేషన్ దట్ బిలీవ్స్ దట్ చిల్డ్రన్ ఆర్ సిటిజన్స్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ రైట్స్. క్రై అనే ఈ సంస్థ, చైల్డ్ రైట్స్ అండ్ యూ అనే ఈ సంస్థ పిల్లలు కూడా ఫ్యూచర్ సిటిజన్సే, వాళ్ళకు కూడా వాళ్ళ హక్కులు ఉంటాయి అని నమ్మినటువంటి ఒక సంస్థ. ఎట్ క్రై అనే ఒక ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే, దే డు నాట్ బిలీవ్ ఇన్ చారిటీ. ఊరికే పిల్లలకి దానం చేయటం, డబ్బులు ఇవ్వటం మీద నమ్మరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, నార్ డూ దే రన్ స్కూల్స్ ఆర్ ఆర్ఫనేజెస్. వాళ్ళు స్కూల్స్ ఆర్ఫనేజెస్ కూడా ఏమీ రన్ చెయ్యరు. ఇన్స్టెడ్ దే పార్ట్నర్ some basic level organizations working for children and their parents and communities. వాళ్ళు ఏం చేస్తారంటే, కొత్తగా వీళ్ళు ఆర్ఫనేజ్ స్కూల్స్ రన్ చేయకుండా ఆల్రెడీ రన్ చేస్తున్న స్కూల్స్, ఆర్ఫనేజెస్,
వాటితో టైఅప్ అయ్యి వాటితో కలిసి పనిచేస్తూ ఉంటారు అనమాట. ఎవరైతే పిల్లలతో పనిచేస్తున్నారో ఆ పేరెంట్స్ తోటి వాళ్ళతో కోఆర్డినేట్ చేయడానికి వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. క్రైస్ రోల్, క్రై ఏం చేస్తుందంటే తను చేసే పాత్ర ఏంటంటే ఈస్ దట్ ఆఫ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ చైల్డ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ పీపుల్ వర్కింగ్ ఫర్ మార్జినలైజ్డ్ చిల్డ్రన్. ఈ క్రై చేసే పని ఏంటంటే ఆల్రెడీ ఏవైతే కొన్ని చైల్డ్ డెవలప్మెంట్ కోసం పనిచేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళతో కలిసి వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళకి కొంతమంది ఎంక్వైరీ చేసుకొని బాగా ఇబ్బంది పడే పిల్లలు తీసుకెళ్లి ఆర్గనైజేషన్ లో వాటిలో జాయిన్ చేయడం, వాటి నుంచి వాళ్ళు సరిగ్గా చదువుతున్నారు లేదో, వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ సరిగ్గా ఉన్నాయో లేదో చేసేటటువంటి సంస్థే చైల్డ్ రైట్స్ అండ్ యూ, క్రై అనే ఈ సంస్థ. సో దే గ్యాదర్ ద సపోర్ట్, మనీ అండ్ టైమ్ ఆఫ్ ద ఇండియన్స్ అరౌండ్ ద వరల్డ్ and thousands of field workers across India who struggle to enrich the lives of children. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫండ్స్, అమౌంట్, ఇంకేమైనా కావాల్సిన డబ్బులు, నిధులు ఇవన్నీ సమకూర్చి ఇలాంటి పిల్లలకి సహాయం చేస్తూ ఉంటారు. రకరకాల ఆర్ఫనేజ్ లో వాళ్ళు పెట్టేసి, మంచి మంచి స్కూల్స్ లో వాళ్ళు పెట్టేసి వాళ్ళు చూస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి మనకి అబ్రాడ్ లో ఉండి ఇండియన్స్ బాగా సంపాదించి అంటే దయ కలిగినటువంటి, దాతృత్వ స్వభావం కలిగినటువంటి కొంతమంది డబ్బులు వాళ్ళు సహాయం చేస్తే ఆ సహాయంతో ఆ పిల్లల్ని కావాల్సిన ఫెసిలిటీస్, చదువు లాంటి కార్యక్రమాలు ఈ క్రై అనే ఆర్గనైజేషన్ చేస్తూ ఉంటుంది. సో ఎంతో మంది, కొన్ని వేల మంది స్వచ్ఛందంగా ఈ సంస్థలో పనిచేయడం అనేది గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే క్రై హ్యాస్ ఫ్రీడ్ మోర్ దాన్ 1 lakh children from hunger, exploitation and illiteracy and more than 13,000 villages and slums. సో ఇప్పటి వరకు క్రై దాదాపుగా 1 లక్ష మంది పిల్లల్ని ఆకలి నుంచి, ఎక్స్ప్లాయిటేషన్ నుంచి, అలాగే అంటే పిల్లల్ని పాడు చేయటం, లేదంటే దొంగలుగానో లేదంటే చిన్న పని వాళ్ళగానో మార్చేయటం, ఇలా అన్ని దాదాపు 1 లక్ష మంది పిల్లలు కాపాడింది. 13,000 విలేజెస్ లో, స్లమ్స్ లో ఆ పిల్లల్ని 1 లక్ష మంది పైగా పిల్లలు కాపాడటం క్రై సంస్థ ఇప్పటి వరకు చేసినటువంటి గొప్ప పని. The organization has successfully prevented child labor in 648 villages across the nation and liberated 1152 villages from child marriages. దాదాపుగా 648 ఊళ్ళలో అసలు పూర్తిగా చైల్డ్ లేబరే లేకుండా చేశారు. దాదాపుగా 1152 విలేజెస్ లో చైల్డ్ మ్యారేజెస్ కూడా వాళ్ళు అరికట్టగలిగారు. వాళ్ళు ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారు. స్టిల్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ద చిల్డ్రన్ అండ్ దేర్ రైట్స్. Also has 21,776 out of school children in its account who have now joined schools. ఎవరైతే దాదాపుగా 21,676 మంది పిల్లలు ఇదివరకు స్కూల్స్ లో లేరో వీళ్ళందరూ వాళ్ళకి స్కూల్స్ లో జాయిన్ చేసి స్కూల్ ఎడ్యుకేషన్ నేర్పించడం కూడా జరుగుతుంది. సో these children are into their childhood with all due opportunities of life. ఇక సామాన్యమైన పిల్లలకంటే అమ్మా నాన్న అందరూ మంచిగా చూసుకునే పిల్లలకి ఎలాంటి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయో అలాంటి ఆపర్చునిటీస్ ఈ 1 లక్ష మంది పిల్లలకి కూడాను ఈ దాదాపు 21,676 మంది స్కూల్కి వెళ్ళని పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరికీ క్రై అనే సంస్థ ఇవ్వడం జరిగింది. అది చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత మనకి SOS అనే ఇంకో సంస్థ, సేవ్ అవర్ సోల్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ ఏం చేసింది అనేది ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు క్రై ఓకేనా, చైల్డ్ రైట్స్ అండ్ యూ అనే ఒక ఆర్గనైజేషన్ గురించి తెలుసుకున్నాం కదా. అలాగే SOS అంటే సేవ్ అవర్ సోల్ అనేటటువంటి ఈ ఆర్గనైజేషన్ కూడా అసలు ఏం చెప్తుందని, ఏం చేశారని చూద్దాం. SOS చిల్డ్రన్స్ విలేజెస్ in an independent non-governmental social development organization that provides family-based care for children in India since 1964. SOS అనే సంస్థ ఏంటంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఒక ప్రైవేట్ NGO లాగా నడుస్తుంది అనమాట, సోషల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అయితే ఇట్ ప్రొవైడ్స్ ఫ్యామిలీ బేస్డ్ కేర్ ఫర్ చిల్డ్రన్. అంటే పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటి దగ్గర నుండి తీసుకెళ్ళిపోయి ఎక్కడో పెట్టడం కాదు, వీళ్ళు ఇంటి దగ్గర ఉండి కేర్ తీసుకుంటూ ఉంటారు. దాదాపుగా 1964 నుంచి వీళ్ళు పనిచేస్తున్నారు అన్నమాట. ఇట్ అడ్వకేట్స్ the concerns, rights and needs of children. So more than 6,000 children and young people live in 33 SOS children's villages and 27 SOS youth facilities in India. దాదాపుగా 6,000 మంది పిల్లలు ఈ SOS చిల్డ్రన్ విలేజెస్ లో, దాదాపు 27
యూత్ ఫెసిలిటీస్ సెంటర్స్ లో వాళ్ళు పనిచేస్తా ఉన్నారనమాట. అంటే దాదాపు వీళ్ళు 6,000 మంది పిల్లలు ఇప్పటి వరకు రెస్క్యూ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి జీవన విధానాన్ని వాళ్ళు ఇవ్వగలగడం జరుగుతుంది అనమాట. ఇంకా వీళ్ళు ఎలా పనిచేస్తారు ఏంటి అనేది చూద్దాం. At SOS Children's Villages, the organizers believe that every child should grow up in a strong family environment, and so their work helps families to create a loving, caring home. Loving, caring home. అంటే SOS చిల్డ్రన్ విలేజెస్ లో ఆర్గనైజర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు తీసుకెళ్లి ఒక అనాథ శరణాలయంలో పెట్టడం లేదా హాస్టల్ పెట్టి చదివించడం కంటే ప్రతి పిల్లవాడు వాళ్ళ ఫ్యామిలీస్ తో అమ్మానాలతో పెరగడం వల్ల ఒక మంచి అట్మాస్ఫియర్ ఆఫ్ లివింగ్ అనేది ఉంటుంది, కేరింగ్ అనేది ఉంటుంది అనే విషయాన్ని వాళ్ళు నమ్మారు. కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు ఆ పిల్లల ద్వారా ప్రొవైడ్ చేస్తూ ఫ్యామిలీ పిల్లల నుండి పెరిగేటటువంటి ఒక ఫెసిలిటీని ఈ SOS అనే సంస్థ చేస్తూ ఉంటుంది అనమాట. And their work focuses on strengthening families, helping them to stay together during difficult times and provide the best care possible to their children. వాళ్ళ ఉద్దేశంతో ఎలా ఉంటుందంటే కష్టాలు వచ్చినప్పుడు ఫ్యామిలీ మొత్తం ఎలా కలిసి ఉండాలి, ఆ డిఫికల్ట్ టైమ్స్ లో వాళ్ళందరూ ఒకరికొకరు సపోర్ట్ ఎలా ఇచ్చుకోవాలి, అండ్ పిల్లల గురించి మంచి కేర్ ఎలా తీసుకోవాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ఈ SOS అనే సంస్థ పనిచేస్తూ ఉంటుంది. The needs of a family can be varied. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక రకమైన అవసరం అనేది వస్తూ ఉంటుంది, ఎందుకని అవసరాలు అనేవి కుటుంబానికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. So SOS Children's Villages experts work with families to help them develop a wide range of skills from household budget planning and how to get a job and earn a living to bonding with a child of a young person and learning to create a stable family life at home. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే విలేజెస్కి వెళ్ళిపోయి అక్కడ బాగా ఇబ్బంది పడుతున్నట్టు ఫ్యామిలీస్ తీసుకొని ఒక బేసిక్ ఇన్కమ్ ని వీళ్ళు ఎలా క్రియేట్ చేసుకోవాలి, వీళ్ళకి ఏదైనా ఒక మంచి చేతి పనినో కుట్టు పనినో వాళ్ళు నేర్పిస్తారు అనమాట. అలా నేర్పించి ఒక ఫ్యామిలీ బడ్జెట్ లోనే ఒక మంచి ఇన్కమ్ వచ్చేలాగా, ఫ్యామిలీని పిల్లలు చూసుకుని ఒక ఇన్కమ్ వచ్చేలాగా వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఇలా దాదాపుగా ఇప్పటి వరకు 6,000 మంది అంటే 6,000 కుటుంబాలు వీళ్ళు చేసినటువంటి ప్రయత్నంతో ఒక మంచి ఇన్కమ్ వస్తూ, అంటే ఒక మాస్టర్ వాళ్ళ కుటుంబాన్ని పోషించిన ఇన్కమ్ వస్తూ వాళ్ళ పిల్లల్ని దగ్గరుండి వాళ్ళే చదివించుకుని ఓ మంచి కేర్ తీసుకునేటటువంటి ఒక ప్రయత్నం అయితే వీళ్ళు చేశారు. అలా అందులో దాదాపుగా 6,000 మందిని వాళ్ళు సక్సెస్ఫుల్ గా తీసుకురావడం అనేది జరిగింది అనమాట. అది SOS అనే సంస్థ చేసినటువంటి గొప్ప పనుల్లో మనం ఒకటి అని చెప్పుకోవచ్చు అనమాట. అది ఇది SOS. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలా ఎన్నో రకమైన ఆర్గనైజేషన్స్ ఇంకా పిల్లల కోసం పనిచేస్తా ఉన్నాయి. ఇలా పనిచేసేటువంటి ఈ సంస్థలన్నింటిలో కూడా మనం కూడా పాల్పంచుకొని గుర్తుపెట్టుకోండి. ఆ నెంబర్ ఏ నెంబర్ అది 1098 అనేటువంటి నెంబర్ని బాగా గుర్తుపెట్టుకొని చక్కగా ఈ ఆర్గనైజేషన్స్ తో కలిసి మనం కూడా పనిచేస్తారు ఉద్దేశంతో ఇలా ఇవ్వడం జరిగింది అనమాట. మీకు ఎవరైనా పిల్లలు ఇలా హెల్ప్లెస్ గా కనిపిస్తే ఈ చైల్డ్ హెల్ప్ లైన్ ఫోన్ చేస్తే కనీసం కొంతమంది అయినా ఆ యొక్క బెనిఫిట్స్ పొందేటువంటి అవకాశం ఉంటుందని ఈ 8th క్లాస్ లెసన్ జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ విత్ అనదర్ వీడియో ఫ్రమ్ 8th క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.